నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మచరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు పారమాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? నేటి పంచాంగం 23/11/2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం కార్తీక మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 6:26, సూర్యాస్తమయం సాయంత్రం 5:40, తిథి అష్టమి రాత్రి 7:56 వరకు, నక్షత్రం మక రాత్రి 7:27 వరకు. యోగాలు ఇంద్ర మధ్యాహ్నం 11:42 వరకు, కరణము బాలవ ఉదయం 6:57 వరకు, కౌలవ రాత్రి 7:56 వరకు. రాహుకాలం ఉదయం 9:14 నుంచి 10:38 వరకు, గుళికకాలం ఉదయం 6:26 నుంచి 7:50 వరకు, యమగండం మధ్యాహ్నం 1:27 నుంచి 2:51 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:40 నుంచి 12:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:26 నుంచి 7:11 వరకు, మరల 7:11 నుంచి 7:55 వరకు. అమృతకాలం సాయంత్రం 4:49 నుంచి 6:35 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 4:24 నుంచి 6:11 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది, సృజనాత్మకత పెరుగుతుంది, వ్యక్తులతో సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, ఇష్టపడిన వ్యక్తులతో కలిసి చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క నైపుణ్యాలను పెంచుకునే విధంగా మీ ఆలోచనలు చక్కగా ఉపయోగకరంగా ముందుకు సాగుతాయి. బిజినెస్కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు కానీ లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ మీ ఆలోచనలు మీ నైపుణ్యాలు చక్కగా ఉపయుక్తంగా ముందుకు సాగుతాయి. వృషభ రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూల ఫలితాలు ఇచ్చినప్పటికీ ఎక్కువ శాతం ఆ వృత్తికి సంబంధించి నూతన బాధ్యతలు అనేవి ఏర్పడడం, అలాగే ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉండడం, చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు చాలా వరకు మంచి వ్యక్తుల సహకారంతో దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడం, గృహ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, మంచి వ్యక్తులతో కలిసి చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. మృగశిర, ఆర్ద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వారికి సంకల్ప బలం బాగుంటుంది. చేద్దామనుకున్న కార్యక్రమాలని చక్కని ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పెడతారు. అలాగే మీ లక్ష్యాలు నెరవేర్చుకుంటారు. పట్టుదల పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, దగ్గర ప్రయాణాలు చేస్తారు. అలాగే మీరు పనిచేస్తున్న వ్యవస్థలో ఎవరైనా సరే వ్యక్తుల సహకారం మీరు ఆశించిన స్థాయిలో మీకు ఎదురవడం వల్ల కొన్ని పనులు చకచకా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలని ప్రధానంగా తీసుకుందాం. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వ్యవహారాలు కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది. అంటే సంబంధం లేని వ్యక్తుల జోక్యం కానీ, ఇష్టం లేని విమర్శనాత్మకమైన వ్యక్తులతో మాట్లాడవలసిన పరిస్థితుల వల్ల కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా మిశ్రమ ఫలితాలకే ఎక్కువ అవకాశం ఉందన్న విషయాన్ని జ్ఞప్తి పెట్టుకొని మీ సమయాన్ని తర్వాత మీ శ్రమని వృధా కానియకుండా పనులు ముందుకు జరగడానికి అనుకూలతను పెంచుకునే విధంగా తప్పనిసరిగా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని పఠించుకుంటూ పనులు చేసుకున్నట్లయితే
మీ సమయం, శ్రమ, ధనం వృధా కాకుండా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. సింహరాశి. మైక సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. మఖ, పుబ్బ, ఉత్తర సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు. సింహరాశి వాళ్ళకి పట్టుదల పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, నూతన ఆలోచనలు ఏర్పడతాయి, మానసిక ఉల్లాసం ఉంటుంది. అయినప్పటికీ ఆకస్మిక ఖర్చులు, అనుకోని ఖర్చుల్ని కొంత అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అంటే అనుకోని ఖర్చుల వల్ల కొంత ఘర్షణ అనేది ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా వాటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు అనేవి చేయాలి. శారీరక శ్రమ, నిస్సత్వ అధికంగా ఉండడం వల్ల కొంత నిస్త్రాణగా ఫీల్ అయ్యే అవకాశం ఉన్న రీత్యా కొంత విశ్రాంతికి ఎక్కువ అవకాశం ఇస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది, పనులు కూడా చకచక ముందుకు సాగుతూ ముందుకెళ్లే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కన్యా రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాం. దీంట్లో మనకి ఉత్తర, హస్త, చిత్త ఇది కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ప్రయాణాలకి, వృత్తికి సంబంధించిన ప్రయాణాలకి, ఒక ముఖ్యమైన విషయంలో చర్చల కొరకు దూర ప్రయాణాలకి అవకాశం. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో ఈ రోజున మాటామంతి, వారితో కలిసి వృత్తికి సంబంధించి కానీ, మీకు సంబంధించిన లాభపరమైన విషయాలకు సంబంధించి కానీ, కుటుంబంలో సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ ఆలోచనలు అనేవి చేస్తారు. దానివల్ల కొన్ని సందర్భాల్లో సమయానికి ఆహార స్వీకరణ విషయంలో కానీ, తర్వాత విశ్రాంతి విషయంలో కానీ మీరు సక్రమంగా దాని మీద ధ్యాస పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ముందు మీ వ్యక్తిగతమైన అవసరాల కొరకు ఆలోచించి సౌకర్యాలను చూసుకొని తరువాత మీరు ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. తులారాశి. మైక తులారాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాం. ముఖ్యంగా దీంట్లో మనకి చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. తులారాశి వారికి ఈ రోజున అన్ని విషయాల్లో, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, ఎదురు చూస్తున్న విషయాల్లో, అంటే ఇంతకాలం మీరు పడిన శ్రమకి, మీరు ఎదురు చూస్తున్న సహకారానికి, ఎదురు చూస్తున్న గుర్తింపు, గౌరవానికి అన్నిటికీ సంబంధించి సంఘంలో గుర్తింపు, గౌరవం, విశేష కీర్తి ప్రతిష్టలు, అది కూడా ముఖ్యంగా వృత్తిలో ఉండి, అంటే మీరు ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేస్తూ, మీరు ఏదన్నా ఒక సంస్థ మీరు నడుపుతున్నా, లేకపోతే ఒక సంస్థలో మీరున్నా, దాంట్లో ఒక బాధ్యతగా మీరు చేస్తున్న కార్యక్రమాలన్నిటికీ కూడా చక్కటి గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడడం, అందరికీ కూడా మీరు ఒక రోల్ మోడల్ లాగా కనబడడం, మీ కీర్తి విశేషంగా పెరగడం, ఇలాంటి వాటన్నిటికీ ఆస్కారం ఉంది. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆనందంగా ఉండే విధంగా వాతావరణం ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి పరిహారాలు తీసుకోవాలి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇది వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు. వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు కొంత ఎక్కువ ఫోకస్ చేస్తారు. రావలసిన లాభాలు కానీ, ఆదాయం కానీ మొదలైనవి చాలా వరకు కొంత ముందుకు జరగడం, ఆ విషయంలో ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చిన విషయాలు ముందుకు జరగడం, వృత్తిలో అధిక బాధ్యతలున్నా తగిన గౌరవం, దాని తగిన విలువ మొదలైనవి లభించడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, అంతేకాకుండా ఎవరన్నా వ్యక్తులతో నూతన వృత్తుల కొరకు మీరు చేసే ప్రయత్నాలు కానీ, సంప్రదించిన విషయాల్లో కానీ చాలా వరకు అది ముందుకు జరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. తండ్రి యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది, తండ్రి యొక్క ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది, పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి. ధనస్సు రాశి. మైక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనురాశి వాళ్ళకి ధనస్సులోకి వచ్చే నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు వారికి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉన్నా ఆ ఖర్చులని దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, ఉన్నత విద్య కొరకు
ఖర్చులు పెట్టే అవకాశాలు లాంటి వాటికి ఎక్కువ ఫోకస్ కనబడుతుంది. కాబట్టి వీలైనంతవరకు మీరు పుణ్య కార్యక్రమాల నిమిత్తం ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కొరకు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. పుణ్యబలం పెంచుకునే విధంగా ఆలోచిస్తారు. ఉపాసనా బలాన్ని పెంచుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. మకర రాశి. మైక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీరెటువంటి పరిహారాలు పాటించాలి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. మకర రాశి వాళ్ళకి భాగస్వామికి సంబంధించిన విషయాలలో పెట్టుబడులు పెట్టే విధానంలో కానీ, వారితో చర్చించేటప్పుడు అపార్థాలకు కానీ ఆస్కారం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామితో కానీ అపార్థాలకి తావు లేకుండా, అనవసరమైన ఖర్చులు కాకుండా, ఆకస్మికంగా ముఖ్యమైన విషయాలు వాయిదా పడినప్పటికీ కంగారు పడకుండా కొంత సహనంతో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి మౌనంగా పనుల్ని సాధించుకునే దిశగా ఆలోచన చేయాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. కుంభరాశి. మైక కుంభరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే ప్రధానంగా మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, చేస్తున్న కష్టమైన పనులకి గుర్తింపు, అలాగే లక్ష్య సాధన, దాంతోపాటుగా పోటీల్లో నెగ్గడం, ఎదురు చూస్తున్న వృత్తుల్లో అవకాశాలు రావడం మొదలైన దానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో ఎక్కువ కష్టపడకుండా ఫలితాన్ని సాధిస్తారు. మీనరాశి. మైక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీరెటువంటి పరిహారాలు పాటించాలి? మీన రాశిలో వచ్చిన నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకోవాలి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. మీన రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, శ్రమ అధికంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా శత్రువుల మీద విజయం సాధిస్తారు, కృషిశీలత పెంచుకుంటారు. నూతన విధానాల్లో, కొత్త విధానాల్లో మీరు కృషిశీలతను పెంచుకుంటూ, నైపుణ్యాలను కూడా పెంచుకుంటూ అనుకున్న పనులను సాధించుకోవడానికి కొంత కష్టమైనప్పటికీ కూడా గట్టిగా కృషి చేసి పనులను సాధించుకుంటారు. పాత రుణములు కానీ, పాత వ్యక్తుల్ని కలవడం కానీ మొదలైన వాటికి అవకాశాలు ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. న్యాయపరమైన విషయాల కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? 12 రాశుల వారు కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా తప్పనిసరిగా ఈ రోజున వీలైతే శివకేశవులు ఇద్దరినీ కూడా పూజించటం, దాంతోపాటుగా గోవిందనామస్మరణ, శివుడికి సంబంధించిన శ్లోకాలు ఏదన్నా కూడా విన్నా మీరు చేసుకోగలిగిన అష్టోత్తరాలు మొదలైనవన్నీ కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి వీలైనంతవరకు శివకేశవులు ఇద్దరినీ కూడా చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవడం, లేదా దాంతోపాటుగా ఏదైనా దేవాలయ సందర్శన చెయ్యాలి అనుకున్నప్పుడు వీలైతే ఏదైనా శివుడి దేవాలయానికి కానీ, విష్ణు ఆలయానికి కానీ వెళ్ళడం మొదలైనవన్నీ కూడా వీలైనంతవరకు ఉత్తమ ఫలితాలు ఇస్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇది కేవలం ఇప్పుడు దాకా చెప్పుకున్న రాశిఫలాలు ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవే కావు కనుక తమకే వర్తిస్తాయి అని అనుకోకుండా అందరికీ కలిపి కామన్గా చెప్తున్నది కనుక మీ వ్యక్తిగత జాతకాలతో కలిపి వీటిని చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే ఉంది. కేవలం మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చూసుకోకుండా దీన్ని మాత్రమే చూసుకొని ముందుకు వెళ్లకుండా మీ జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. నేటి విశిష్టత. మా ఇక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా వివరంగా చాలా చక్కగా వివరిస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశిష్యంలో భాగంగా ఇవాళ మనం ఒక చక్కటి ఆధ్యాత్మిక ప్రదేశం గురించి కార్తీక మాసం సందర్భంగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా కార్తీక మాసం అంటే అత్యధికంగా అందరూ కూడా శివాలయాలు, విష్ణువాలయాలు రెండు కూడా ఎక్కువ దర్శిస్తూ ఉంటారు, దీపాలు పెడుతూ ఉంటారు. శివుడికి కేశవుడికి తారతమ్యం లేకుండా అంటే భేదం లేని మాసంగా దీన్ని చెప్తారు. శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైన మాసంగా కార్తీక మాసాన్ని చెప్తారు. కాబట్టి ఈ రోజున మనం చెప్పుకుందాం అనుకుంటున్న ఒకానొక క్షేత్రం ఏది అంటే దీంట్లో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాజమండ్రికి సమీపంలో తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం దగ్గర ఉన్నది
అన్నవరం అనే ఒక దేవాలయం గురించి ఇవాళ మనం చెప్పుకుందాం. శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానమైన అన్నవరం దేవాలయం గురించి మనం కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పుకుందాం. అన్నవరం దేవాలయం యొక్క ప్రాముఖ్యతలో ఇక్కడ ఏంటంటే విష్ణుమూర్తిని శివుణ్ణి కూడా ఒకే దాని మీద మనం చూస్తాం. అమ్మవారితో కలిసిన దేవుడిగా మొత్తం ముగ్గురిని ఒకే దాని మీద మనం దేవాలయంలో చూడడం జరుగుతుంది. కార్తీక మాసంలో కాలు పెట్టడానికి కూడా వీల్లేనంత రద్దీగా ఉండే దేవాలయంగా కూడా దీన్ని చెప్తారు. మామూలుగానే చాలా చాలా వైశిష్యం కలిగిన దేవాలయం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకి తూర్పుగోదావరి జిల్లాలో చాలా విశేషమైన దేవాలయాల్లో ఇది చాలా 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 పేరుగాంచిన దేవాలయం. దీనికి సంబంధించిన పురాణ ప్రాశస్యం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు స్థల పురాణ విషయంలో ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే ఈ దేవాలయంలో భగవంతుడు స్వయంభూగా వెలిశాడు ఆయన అని చెప్తారు. ఎలాగా దీనికి సంబంధించిన కథగా తీసుకున్నట్లయితే ఒకానొకప్పుడు నారద మహర్షి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వ్యక్తులందరూ కూడా రకరకాల ఇబ్బందులు పడుతూ రకరకాల పాపాలు చేస్తూ రకరకాల కొట్లాటలతో అశాంతి పాలవుతున్న వాళ్ళకి ఏ రకమైన పూజలు చేయడం బట్టి అన్ని విధాలుగా వాళ్ళు అనుకూలంగా ఉంటారు అన్నప్పుడు కలియుగంలో నేను సత్యనారాయణ స్వామిగా వెలిసి నేను అందరికీ కోరికలు నేను తీర్చే వ్యక్తిగా అందరూ బాగుండేట్టుగా చేస్తాను నేనని చెప్పి సత్యనారాయణ స్వామి వరమిచ్చినట్టుగా అంటారు. అలాగే ఎవరింట్లో అయినా ఏదన్నా ఒక ముఖ్యమైన కార్యక్రమం మంచి జరిగినా అంటే గృహప్రవేశం కావచ్చు, వివాహం కావచ్చు, ఏ రకమైన శుభకార్యానికైనా ముందు ఎక్కడ అది నార్త్ అయినా సౌత్ అయినా ఎక్కడైనా సరే సత్యనారాయణ స్వామి యొక్క పూజ అనేది చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చాలా విశేషంతో కూడుకుంది. అన్నవరం, అనిన వరం అంటే అన్న మాటని ఆయన తీరుస్తాడు కాబట్టి అన్నవరం దేవుడుగాను, అనిన వరాలు ఇస్తాడు కాబట్టి ఆ వరాలు తీర్చే భగవంతుడిగా ఆయన గురించి చెప్తారు. అయితే అన్నవరం యొక్క విశిష్టతలో దానికి సంబంధించి ఆయన స్వయంభుగా వెలిసిన విషయంలో కూడా అక్కడ మనకి పిఠాపురం దగ్గర గోరస అనే గ్రామం యొక్క దానికి ప్రభువుగా ఉన్న ఒక మహారాజు అంటే ఆ ఊరి జమీందారు ఒక ఆయనకి అదే సమయంలో అక్కడ ఉన్న ఇంకొక ప్రదేశంలో ఇంకొక పూజారికి ఒకే సమయంలో కల్లో కనబడి నేను ఇక్కడ వెలుస్తాను నేను అని ఆయన చెప్పినట్టుగా, అలాగే ఆ చెప్పిన విధంగానే మనకి కరనామ సంవత్సరంలో శ్రావణ శుక్ల విధియ నాడు ఆ భగవంతుడు అంకుడు పొదల్లో సూర్యకిరణాలు ఆయన పాదాల మీద పడుతున్నప్పుడు వీళ్ళిద్దరూ కలిపి వెతుకుతుండగా ఆయన స్వయంభుగా దొరికాడు అని ఒక విషయం చెప్తారు. అంతేకాకుండా పురాణాల గురించి చెప్పినప్పుడు కూడా అక్కడ భద్రగిరి, రత్నగిరి అనే రెండు కొండలు కూడా మేరు పర్వతం యొక్క బిడ్డలుగా జన్మించినప్పుడు భద్రగిరి అన్నది విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి భద్రాద్రి రాముడికి అక్కడికి వెళ్ళి భద్రగిరిలో అక్కడ ఆయన వెలవడం, భద్రగిరి కొండ మీద భద్రాచలానికి వెళ్ళిపోవడం, అలాగే భద్రగిరికి విష్ణు యొక్క ఇది జరిగింది కాబట్టి నేను కూడా ఆయన పాదాలు దగ్గర ఉండాలన్న విధానంతో ఈ రత్నగిరి కొండ కూడా ఆయన కోసం ఇది చేసినప్పుడు రత్నగిరి కొండ మీద విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి రూపంలో వెలవడం అనేది మరొక పురాణ కథలుగా చెప్తారు. అయితే ఈ రెండు పురాణ కథలతో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ ఏం చెప్తారంటే ఈ యొక్క పంపా నది అని కూడా అక్కడ ఒకటి ఉంటుంది. ప్రతి ఆ గుడికి వెళ్లే ముందే మనం కొండ మీదకి వెళ్ళేటప్పుడు కింద పక్కన పంపా నది పారుతూ ఉంటుంది. అయితే ఆ పంపా నదికి సంబంధించి కూడా ఇంకొక పురాణ కథల్లో ఏం చెప్తారంటే పంపా నది అనే స్త్రీ అదే సమయంలో ఈ యొక్క మేరు యొక్క పుత్రుడిగా పుట్టిన ఈ యొక్క రత్నగిరి వీళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులుగా ఉన్నప్పుడు ఆమె యొక్క తండ్రి మునికుమార్తె అయిన ఈ యొక్క పంపానది తండ్రి ఆమెని ఈ విషయంలో కోపగించుకొని ఇద్దరికి శాపం పెడితే అయ్యో మేమిద్దరం తప్పు చేయలేదని వాళ్ళిద్దరూ బాధపడినప్పుడు అప్పుడు ఆయన ఏమని వరం ఇస్తాడంటే అంటే మళ్ళీ ఎలా వెనక్కి తీసుకుంటాడంటే ఆ సమస్యని వరం రూపంలో ఎలా ఇస్తాడంటే ఈ పంపానదిని దేవుడికి ప్రియమైన వ్యక్తిగా ఉంటూ ప్రతిరోజు ఆ జలాలతో వచ్చేదాంతో దేవుడికి అభిషేకం చేసేట్టుగాను రత్నగిరి కొండ మీద ఈ యొక్క సత్యనారాయణ స్వామి వెలిసినప్పుడు ఆయనకి జరిగే పూజలకి పంపానది నుంచి ఈ యొక్క జలాలు వచ్చేట్టుగాను ఆయన చక్కటి వరంగా దాన్ని మారుస్తాడనమాట. ఆ రకంగా అది ఒక పురాణ కథగా అక్కడ చెప్తారు. ఇక్కడ విశేషం ఏంటి అంటే ఈ యొక్క రత్నగిరి కొండ మీద వెలిసిన ఈ యొక్క సత్యనారాయణ స్వామికి సంబంధించిన ఈ విశేషంలో అన్నవరంలో విశేషమైన పార్ట్ ఇంకొకటి ఏంటంటే సత్యనారాయణ స్వామి ప్రసాదం అని చెప్తారు. అది ఎవరన్నా వెడుతున్న వాళ్ళు కూడా చాలామంది చెప్తారు ఆ ప్రసాదం తీసుకురండి అంటే అంత విశేషమైంది, అమృత తుల్యంలా ఉంటుంది. అది సత్యనారాయణ స్వామికి చాలా ఇష్టమైంది. సత్యనారాయణ స్వామికి సంబంధించిన 5 కథల్లో కూడా అసలు
ప్రతి కథ గురించి ఒక విశిష్టత చెప్తూ ఒక జీవిత సత్యాన్ని నేర్పిస్తున్నట్టుగా వస్తూ, అందులో ఒక కథలో చివరి కథలో మనకి ఏం నేర్పిస్తారంటే సత్యనారాయణ స్వామి వ్రతముల యొక్క ప్రసాదం యొక్క మహిమని కూడా ఇందులో మనకి చాలా చోట్ల చెప్తారు. సత్యనారాయణ స్వామిని గౌరవించిన దానికంటే కూడా ఆయన ప్రసాదాన్ని తినకపోతే వ్రతమంతా చేసిన తర్వాత ప్రసాద తీర్థాలు రెండు కూడా చాలా ముఖ్యమైనవి. తీర్థ ప్రసాదాలు రెండు తీసుకుంటేనే పూజా ఫలితం అనేది పూర్తిగా వస్తుంది అని కూడా ఆయన కథల్లో అది చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి సత్యనారాయణ స్వామికి సంబంధించిన వ్రతంతో పాటుగా ఆ కథతో పాటు ఈ తీర్థ ప్రసాదాలుగా ఈ గోధుమ నొక్కుతో చేసే అత్యద్భుతమైన ప్రసాదంగా దాన్ని చెప్తారు. అందులో 2 రకాల ప్రసాదాలు, గట్టి ప్రసాదం, మామూలు ప్రసాదం అని కూడా 2 వస్తాయి. అయితే ఈ యొక్క దేవాలయంలోనే మనకి అక్కడ చూసినట్లయితే ఆ పైన కొండ మీద మనకి ముందుగా అక్కడ సత్యనారాయణ స్వామి దేవాలయం, తర్వాత అక్కడ గోశాల కూడా ఉంటుంది. అక్కడ 7 రంగుల గోశాల అనేది ఒకటి ఏర్పడుతుంది. అలాగే ఒక ఉద్యానవనం లాంటిది ఉంటుంది, తులసి వనం అంటారు దాన్ని. దాని మధ్యలో ఒక పుట్ట లాంటిది కూడా ఉంటుంది. అది చాలా చక్కటి, ఆ సీనరీలు ఎంత బాగుంటాయంటే చూసే కొద్దీ చూడాలనిపించేంత అందమైన ప్రదేశంగా దాన్ని చెప్తారు. అలాగే కింద మనం మెట్ల దారి గుండా పైకి వస్తున్నప్పుడు కూడా వనదుర్గా దేవాలయాలని చెప్పి కూడా అక్కడ మనకు కనబడుతుంది. అంటే కనకదుర్గాదేవికి సంబంధించిన దేవాలయాలు, వనదుర్గా దేవాలయం. ఇక్కడ విశేషంగా దేవుడు 2 వరుసల్లో ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే మనకి మొదట కింద ఒక భాగం, పైన ఒక భాగం. ఇక్కడ విష్ణుమూర్తికి సంబంధించి అక్కడ ఆయన సంబంధించిన ఒక యంత్రాన్ని మనకి కింద భాగంలో ప్రతిక్షేపిస్తారనమాట. దాని మించి మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకరూపంలో ఒక స్తంభాకారంలో ఉన్నట్టుగాను దాని కింద ఈ యొక్క చక్రాన్ని ప్రతిక్షేపించి దానికి పూజలు జరుగుతాయి. అందుకే మనం ముందు పైన భగవంతుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ శివుణ్ణి, కేశవుణ్ణి, అమ్మవారిని ముగ్గురిని కూడా దర్శించుకొని, అంటే కూడా సత్యవతి అమ్మవారి పేరు, అక్కడ ఆవిడ్ని కూడా దర్శించుకొని అక్కడ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, ఆయన మీసాల రాయుడు అని కూడా అంటారు. అంటే చాలా వీరత్వానికి ప్రతీకగా మీసాలు ఉన్న చిన్నగా చాలా ఆయన ఇదిగా ఉంటాడు. అక్కడ పక్కనే ఓ పక్కన శివలింగం, ఇక్కడ శివుడి రూపంలో శివుడు ఉంటారు, పక్కన అమ్మవారు కూడా ఉంటారు. ముగ్గురిని ఏకకాలంలో దర్శించుకోవడం వల్ల మోక్షం అనేది వస్తుందని, తర్వాత మనం పైన దేవుణ్ణి చూసిన తర్వాత కిందకు వచ్చాక మళ్ళీ కింద భాగాన్ని కూడా మనం చూస్తాం. అక్కడ ఏంటంటే ఈ యొక్క యంత్రం ప్రతిక్షేపించి పంచాయతనంగా దాన్ని మనకి పెడతారన్నమాట. పంచాయత రూపంలో ఆ దేవుణ్ణి విశేషంగా అసలు ఆయన నెలకొల్పిందే అది మొదట మనకి 1800లో పెట్టినప్పటికి కూడా తర్వాత దాన్ని ఆలయాన్ని ముందర 1891లో పెట్టిన తర్వాత ఆలయంలో ఈ యొక్క యంత్రంతో సహా పెట్టింది 1934లో ఆలయాన్ని ఇది చేయడం. తర్వాత మధ్యలో కొన్ని మార్పులు జరుగుతూ వచ్చినా కూడా రోజు రోజుకి విశేష ఆదరణ పొందుతూ విపరీతమైన సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉదయం 6 గంటలకు మొదలు పెడితే సాయంత్రం దాకా కూడా, అది దాదాపు 10 ఏళ్ల క్రితం సమయంలోనే సంవత్సరానికి 50,000 పైగా లక్షల రూపంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. కానీ ఇప్పుడు ఇంకా దాని యొక్క ఇది పెరిగిపోయింది. అది వ్రతాలకి చాలా తలమానికంగా చెప్తారు. అత్యద్భుతంగా సత్యనారాయణ స్వామి వ్రతాలకి ఈ యొక్క సమయంలో ముఖ్యంగా శివకేశవులని ఇద్దరిని అర్చించడానికి ఇది చక్కటి ప్రదేశం. కాబట్టి కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామిని తలుచుకోవడం, శివకేశవులు ఇద్దరికీ కూడా పూజ చేయడం చాలా ముఖ్యమైన విషయం. మన శుభదినం కార్యక్రమంలో భాగంగా ఎప్పట్లాగే 12 రాశుల వారి ఫలితాలను, రాశి ఫలాలను తెలియజేస్తూనే వారు పాటించవలసిన పరిహారాలు, అలాగే నేటి విశిష్టతను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.